నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తే అధినేత, వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చిన చంద్రబాబు 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందని స్పష్టీకరణ. మహానాడు ఒక గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని మంత్రి లోకేష్ అభివర్ణన. ప్రపంచంలో తెలుగువారు ప్రథమ స్థానంలో నిలవాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ. రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పోలీసులు పనిచేస్తున్నారన్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో దళిత మైనార్టీలకు రక్షణ లేదని మండిపాటు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలివచ్చిన అధికార యంత్రాంగం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు. రెండవ రోజు టీడీపీ మహానాడులో 6 శాసనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్తు మారుతుందని అన్నారు. ఈ 6 శాసనాల ద్వారా 2047 నాటికి తెలుగు జాతి విశ్వఖ్యాతి సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. రాబోయే 47 సంవత్సరాలకు ఒక రోడ్ మ్యాప్ ను రూపకల్పన చేశామన్నారు. ఎప్పటికప్పుడు నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తామని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని సీఎం వెల్లడించారు. కార్యకర్తే అధినేత అని, వారే తనకు హైకమాండ్ అని చెప్పుకొచ్చారు. లోకేష్ కుండే నాలెడ్జ్ ఆధారంగా 6 శాసనాలు ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటామన్నారు. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం 6 శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అనునిత్యం మన ఆలోచన విధానంలో మన నాయకుడి స్ఫూర్తే మనకు గుర్తొస్తుంది. ఈ మూల సిద్ధాంతాన్ని స్ఫూర్తితో మార్చుకుని కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాల్ని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు. కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. నాలెడ్జ్, టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత ప్రపంచంలో నా తెలుగు కుటుంబాన్ని నెంబర్ 1 చేస్తారు. ఇది నా విశ్వాసం, ఇది జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇది CBN కోట్ అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు, 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడుని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ గాని నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు మీరు. అతి చిన్న వయసులో కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా
అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ మహానాడుకు సంబంధించిన ఒక గ్లిమ్స్ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో ద్వారా మహానాడు ఉత్సాహాన్ని, ప్రాధాన్యతను ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో మహానాడు తొలి రోజు విశేషాలను పంచుకున్నారు. మహానాడు కేవలం ఒక కార్యక్రమం కాదని, అదొక వైబ్రేషన్ అని, గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని అభివర్ణించారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాల్సిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని పనిచేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. తెనాలి వైసీపీ కార్యాలయంలో పార్టీ నేతలు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ ఎం అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్టణంలో 3 యువకులపై మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు నడి రోడ్డుపై 3rd డిగ్రీ ప్రయోగించి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, మైనార్టీ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఏడాది కూటమి పాలనలో నిత్యం దళితులు, బహుజనులు, మైనారిటీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని అన్నారు. దానికి తాజాగా తెనాలిలో జరిగిన ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద అట్రాసిటీలే. చివరికి ఎంత బరి తెగించారంటే స్వయానా ఒక శాసనసభ్యుడు, దళిత శాసనసభ్యుడితో దళితులు గంజాయి తాగేవాళ్ళ అనే పరిస్థితికి తీసుకొచ్చారంటే మీ పరిపాలనలో ఎంత హేళనగా, ఎంత తేలికగా, ఎంత అపహాస్యం చేసే విధంగా ఉందో గమనించమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉంటే అనంతపురం ఉరవకొండలో దళితుల మీద దాడి జరిగిన తీరు, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని మండలంలో దళిత స్త్రీని ట్రాక్టర్తో తొక్కించినటువంటి పరిస్థితి, స్వయానా ఒక శాసనసభ్యుడు నానాజీ దళిత డాక్టర్ని చెంప మీద కొట్టినటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈరోజు నందికొట్టుకూరులో అయితే ఒక వ్యక్తి డైరెక్ట్గా లాకప్ డెత్ అయినటువంటి పరిస్థితి. అదే కాకుండా రాజంపేట మున్సిపల్ చైర్మన్ రాంబాబు పేద బహిరంగంగా అతన్ని అపహాస్యం చేసి అతన్ని బయటికి లాగినటువంటి పరిస్థితి. స్వయాన ఉప ముఖ్యమంత్రి గారి ఊరిలో పిఠాపురం నియోజకవర్గంలో దళితులను వెలివేసిన తీరు, అదే కాకుండా పల్నాడు నరసరావుపేట ప్రాంతంలో దళిత స్త్రీని బహిరంగంగా ఆమెను అపహాస్యం చేస్తే, ఆమెను అగౌరవపరిస్తే ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజమండ్రికి సంబంధించి సాగర్ అనే వ్యక్తి బట్టల మొత్తం ఉప్పదీసి బహిరంగంగా ఊరేగించిన తీరు, పాస్టర్ ప్రవీణ్ జరిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఒకటి కాదు, రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొని దళితులను ఏ విధంగా ఏదిస్తూ ఉన్నారో ఈ రోజుకి మా నాయకుడు జైల్లో మగ్గుతూ ఉన్నాడు నందిగం సురేష్. దళితుల్లో రాజకీయాలు చేయాలంటే మొన్నటిదాకా మా అరుణ్ మీద కేసు, నందిగం సురేష్ మీద కేసు. ఈరోజు ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో దళితులకు భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచనతో
తమ ఓటు హక్కు ద్వారా గెలిపిస్తే ఆ ప్రభుత్వాలు ప్రజలకి న్యాయ రక్షణ, సామాజిక రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ ఏ రకంగా రోడ్డు మీద యువకుల్ని దారుణంగా చిత్రహింస చేసిన ఘటనని ఒక రాజకీయ పార్టీగా, ప్రజల సంక్షేమమే పరమావధిగా లా అండ్ ఆర్డర్ని కాపాడిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా చూసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ సందర్భంగానే ఈరోజు ఆ ఘటనని నేను మళ్ళీ చెబుతా ఉండా. నిందితులు కనుక నిజంగా నిందితులైతే మీరు శిక్షించండి. మేము దాన్ని కాదు మాట్లాడుతుంది. మా ఉద్దేశం నిందితులను వెనకే సూరాటం కాదు, మా యొక్క ఆలోచన అది కాదు. కానీ పోలీసు వ్యవస్థ ప్రవర్తించిన తీరు, సభ్య సమాజం ఈరోజు ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు తప్పు చేస్తే శిక్షించమంటున్నారు. దానికి వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. సహజంగా పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు. కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా పోలీసులు బూట్ కాల్తో కాలు మీద ఒక సీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం, ఇంకో సీఏ విచక్షణారహితంగా కొడతాం. దీన్ని ఏమంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాకినాడలోని పలు సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ ఎంఆర్ఓలు తనిఖీల్లో పాల్గొన్నారు. టికెట్ ధర కంటే సినిమా హాళ్లలో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలియజేశారు. రెవెన్యూ, పోలీసు, అట్లాగే లీగల్ మెట్రాలజీ, శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజు థియేటర్ వెరిఫికేషన్ వచ్చాము. చెక్ చేస్తున్నాము, 1 by 1 చెక్ చేస్తున్నాం. ఫైర్ మెజర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి, మిగతా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వరకు మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ అని చేస్తాం. చేస్తున్నాం, ఒకటి కూడా చేస్తున్నాం. కొంచెం శానిటేషన్ అయ్యి బాగాలేదు. నేను ఇక్కడ చాణక్య చంద్రగుప్త చేస్తున్నాం, ఇక్కడ ఆనంద్ థియేటర్, అట్లాగే తిరుమల ఒకటి, దేవి మల్టీప్లెక్స్. చూస్తున్నాం, అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి సరిగా లేవు, ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ లేరు, అందుబాటులో లేరు. సో అని చూస్తున్నాం. అట్లాగే వీళ్ళు సంబంధించిన లైసెన్స్లు అవి ఇవ్వాలి, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. సంబంధించిన క్యాంటీన్ లో ఫ్లెక్సీలు అందిస్తారు. గతంలో అమ్మేదానికి ఇప్పుడు అమ్మేదానికి తేడాలు ఉంటాయి. మీరు వచ్చారని ప్రైస్ ఎలా పెట్టారు, దానిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇవన్నీ ఏదైతే మేము అబ్జర్వేషన్ చేసామో అవన్నీ కూడా నివేదిక ఇచ్చి మనం గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వెరిఫై చేసి ఏదైతే ఉన్నాయో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం డీవియేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలెక్టర్ గారికి ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ థియేటర్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ నివేదికలో ఏదైతే ప్రస్తావించారో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నివేదిక పైకి అందించడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, దానికి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడిగాము. రిలేటెడ్ గా ఉన్నటువంటి టెక్నీషియన్ అందుబాటులో లేరని చెప్తున్నారు. టెక్నీషియన్ కోసం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.